భలే కూలా అబ్బా రాబోయే తండ్రి. బాబు జీవుని ఇక్కడ తీసుకురామను, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అంటూ రామరాజా రాబంటూ. బంటు కదరా, బిడ్డ, నా బిడ్డ, నా ప్రాణం, నా పూచి. రే కొరడేట్రా, ఆడు కొరాడు కాడండి, లేడుకోనా వచ్చేస్తాడు. మీకోసం పెద్ద పులినే చంపామండి. భలే భలే, ఎలా చంపారండి? చంపింది నేను కాదు. రై రై హీరో, ఓ రమ్మడ్డు రారా. రై వాడి గారు, నాకు కాదు, ఈ చిరంజీవికి తీయడం దిష్టి. వీడెవడు? వీడి తండ్రి వీడు పులి ప్రాణం తీయటం నుంచి నాకు ప్రాణదానం చేశారు. ఈ కోయి కుర్రాడు పులి మీద కురికి. చాలు చాలు, అందరూ తప్పు చేసి అది ఇంకోళ్ళ మీద తోసేస్తారు. మీరు గొప్ప పని చేసి ఆ కీర్తిని. మా పట్ల మీ అభిమానం అంతటిది. ఈ కుర్రాడు తండ్రి మా కోసం పులికి బలైపోయాడు. వీడికి నుంచి మన బిడ్డల్లో ఒకటిగా ఉంటాడు. చూసుకోండి. కావేరి, వస్తే కావేరి, ఇది నేను ఇస్తాను గాని ఆ కోయి కుర్రాన్ని పెరటి వైపు తీసుకెళ్లి మడేలు చెప్పి నీళ్లు పోయించు. వెళ్ళు. పీచు పెట్టి ఒళ్ళంతా రుద్దించు. తినడానికి ఏదైనా పడేయమను. అలాగే పిన్ని. ఇంద్రాణి, ఆ కుర్రాడు ఆ కుర్రాడు ఏమంటారు? బెడ్రూమ్ లో పెట్టి పూజ చేయాలా? చూడండి, చెప్పులు మనల్ని మోసుకొచ్చాయి కదా అని ఇంటికి వచ్చాక నెత్తెట్టుకుంటావా? మీరండి. వాడికి తగ్గ చోటు వాడికి ఉంటుంది. మీరేం బెంగ పడకండి. ఛ, నా సరదంతా పాడు చేశారు. పులి మీద కాలు పెట్టి ఫోటో తీయించుకుందాం అనుకున్నాను. భయపడుకు, నీ తప్పేం లేదుగా. నీ పేరేంటి? రాంబంటు. అంటే రాంబంటు, రాముల వారి బంటు. ఓహో, ఆంజనేయుల వారా? రే టార్జాను, ఇక్కడున్న అక్షరాలన్నీ చూసి ఒక్కొక్కటి నీ పలక మీద రాయిరా. ముందు 4 రాసి చూపించు. నువ్వు కూడా రాయమ్మా. నాయనా జయరామా, ఇందాకనే చెప్పిన పద్యం కంఠతా రావాలి. నా అన్నగారు వింటా అన్నారు. బాగా చెప్తే 100 రూపాయలు బహుమతిట. ఏది చెప్పు నాన్న? అక్కరకు రాని చుట్టము, అక్కరకు రాని గుర్రము, తొక్కిన జాంపండు. ఎందుకురా నవ్వావు?
ఎందుకురా నవ్వావు? తప్పు కాదా? ఓరిగాడిదా ఓనమాలు రావు, అప్పుడే తప్పులేని దాకా వచ్చావా? ఆ ఒప్పేదో చెప్పు. అక్కడకు రాని చుట్టము మొక్కిన వరిమి నీవేల్పు మోహనమున దానెక్కిన భార్యను గుర్రము గురకున విరవంగ వలి గయా సుమతి. ఎలా ఆపిందిరా? అడవిలో ఉండగా ఎవరన్నా నేర్పారా? నువ్వు ఇందాక 2 సార్లు సతికావు కదండి, అసలు ఒక్కసారే చాలు. ఓహో, ఏకసంతాగ్రాహిగాడివా? ఇప్పుడు నేను చెప్పేది చెప్పు. తప్పొచ్చిందో నెత్తురు కళ్ళ చూస్తా. చెప్పండి. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పే డడడా. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం బై. నరసింహ కృష్ణరాయుని కరుమరుదగు కీర్తి యొప్పే దడ. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం భాయ్. శాబాష్ శాబాష్. అదేంట్రా? డబ్బురా నీకే. ఎందుకు? డబ్బురా 100 రూపాయలు. ఎవరైనా కుసాలు చేస్తే ముద్దాడతారు, జాంకాయ చింతకాయ ఆడతారు. ఇదేంటిది? అద్భుతం. సరే, నీ రుచి ఇప్పుడే వద్దులే. మాస్టారు, వీడు జీనియస్ అండి. వీడి క్షమించాలి. వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గారడీలు చేస్తున్నాడు. ఇదే ఇందాకే రాశాను కదా. అబ్బా, ఇక్కడ పుట్టముచ్చులే. ఆ కోయ కుర్రాడు మాయదారి విద్యలతో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరేయ్, టీవీ కట్టేరా. రేపో మాపు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. అమ్మాయి గారు, ఓ మాట మీరు పలికిస్తారా? చూసావా చూసావా ఎంత పంతమో? దాని పలక లాక్కుండా వస్తున్నాడు. ఒరేయ్, అది కూడా తొక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే చదువుకోలేదు. ఎందుకని? నేను చదువుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివేందుకొద్దు? అదంతే. అదంతే అంటే ఇది అంతే. పో బడిబా. నేను బడికి వెళ్ళను, అడవికే వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కరుస్తుంది, మేక గడ్డినే కరుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కరుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదెలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే, గుడ్. గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు. అదంతే. కదలకమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది. చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్క, నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా. చెప్పు. కదిలిపోయావు, జడ చెదిరిపోయింది. చూడపోతా, దాన్ని కొడతావటే? నీకంతా పొగరే. నిన్ను నిన్ను ముదనష్టపుతానా? శనిగ్రహమా?
పాపిస్తుదానా ఇదే నా పాపటి తీయటం. పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకర అవుతుందని మీ అమ్మ చెప్పలేదు. తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవ తల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం చుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు. ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడి తీయటం, రాక్షసి. అయ్యో కర్మ కర్మ, సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించి చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా, నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే 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 నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడు.